అందరికీ శుభోదయం. మరలా ఉదయకాల సమయంలో ప్రభును స్తుతించుటకు దేవుడు చక్కటి అవకాశం మనకు దయచేసి ఉన్నారు. ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఆయన వాక్యము ద్వారా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అపాయము నీ యొద్దకు రాదు అనే మాటను ఈరోజు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయము ఈ రీతిగా మనము సజీవులుగా ఉండి దేవుని వాక్యమును గూర్చి మాట్లాడుకుంటున్నాం, వింటున్నాం అనంటే దేవుడు ఏ అపాయమో మన యొద్దకు రాకుండా ఆయన కాపాడి ఉన్నారు. లోకములో అనేక పరిస్థితులను చూసినప్పుడు ఎన్నో అపాయములను గూర్చి మనం వింటున్నప్పుడు ఆందోళన కలుగుతుంది. వార్తలు చూద్దామని న్యూస్ ఆన్ చేసామనుకోండి, అపాయాల కోసం వింటూ ఉంటాం. పేపర్ చదువుదామని ఆ పేపరు చదివినప్పుడు అపాయముల కోసం వింటాం. మనస్సు తట్టుకోలేనన్ని అపాయాల గూర్చి మనం వింటూ ఉంటాం. అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, పలానా వారికి ఇలా అయింది అని చెప్పి. కానీ దేవుడు మనల్ని ప్రేమించి అపాయము మన యొద్దకు రాకుండా ఆయన కాపాడుతున్నారు. అంతేకాదు, ఒక మాట ఇస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు, అపాయము నీ యొద్దకు రాదు అని. దేవుని యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఆయన మీద ఆధారపడతారో అట్టి బిడ్డలను విడిపించగలిగిన దేవుడు. ఒకవేళ నీవు ఏ అపాయములో ఉన్నా, ప్రభువా మీ వాగ్దానము నాకు ఇచ్చారు కదా, మీ మాటలు నేను నమ్ముతూ ఉన్నాను, ఏ అపాయము రానన్నారు. ఇప్పుడు నా పరిస్థితులు అపాయకరమైనటువంటి పరిస్థితులుగా మారిపోతున్నాయి, అపాయము రానని మాట ఇచ్చి ఉన్నారు కనుక నాకు ఏ అపాయం అయితే ఎదురైందో దాన్ని దూరపరచండి ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తారు. కనుక ఆయన మాటలు నమ్మదగినవి. దేవుడు ఎన్నో అపాయాల నుండి మనలందరినీ కూడా తప్పిస్తూ ఈరోజు ఈ నిమిషము మనం ఎలా ఉన్నామంటే ఎన్నో అపాయాలు దాటుకుంటూ ఈ రోజులోనికి ప్రవేశించాం. అది మన భక్తి కాదు, మన నీతి కాదు, మన క్రియలు కాదు, మన జాగ్రత్తలు కాదు, కానీ దేవుడే అపాయములు రానియకుండా కాపాడుతూ సంరక్షించినందుకు దేవునికి మనము రుణస్థులమై ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. అపాయము రానియనని చెప్పిన రీతిగా ఏ అపాయము లేకుండా మమ్మలను కాపాడుతున్నారు ప్రభువా. అనేక రీతులుగా మమ్మల్ని సంరక్షిస్తున్నారు. స్తోత్రములు. నిబిడలు ఈరోజు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులకు తోడుగా ఉండండి. వారి దినచర్యలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆలోచన కూడా సఫలపరచండి. మీ చిత్తానుసారంగా జీవించే జీవితాలు వారికి నేర్పించండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే ఆందోళనలో ఉన్నారో వారిని ధైర్యపరచండి. ఎవరైతే వేదనలో ఉన్నారో వారికి ఆదరణ కలుగ చేయండి. మీ నామమును బట్టి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఈరోజు సంతోషంగా ఉండులాగున మీ సన్నిధి తోడు నివిడలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.